తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని స్వచ్ఛంద సంస్థ సభ్యులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, డిటిడిసి బాబు, లయన్స్ క్లబ్ నాయకులు కృష్ణంరాజులు సత్కరించారు. ఉచిత మెగా షుగర్ మెడికల్ క్యాంప్తో శ్యామలాదేవి వారి కుటుంబ సభ్యులు అందించిన సేవలు అద్వితీయమని అన్నారు. కృష్ణంరాజు ఆశయాలకు అనుగుణంగా వారి సతీమణి, కుటుంబ సభ్యులు పేద ప్రజలకు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం మహాయజ్ఞంలా సాగిందని, ఇటువంటి వైద్య శిబిరాలు మరెన్నో ఏర్పాటు చేయాలని వారు కోరారు. శ్యామలాదేవి మాట్లాడుతూ భీమవరంలో తలపెట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించారని, లండన్, అబుదాబి, హైదరాబాద్ వైద్యులచే రెండో రోజు 20 మందికి శస్త్రచికిత్సలు భీమవరంలో అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇటువంటి వైద్య శిబిరాలను భీమవరం పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తామని అన్నారు. నిను శరణన్న తొలుగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైనని కట్టడ మీద బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాకిని డాకిని భయపడు పారుని నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు శరణములు ఇహపర సార్థక శరణములు. జై శ్రీరామ్. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు వారి కుటుంబం ఇప్పుడు కార్యక్రమ సేవలో ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ ఈ షుగరు క్యాంపులు పెడుతుంటారు. అది కాదు, ఇక్కడ విషయం ఏంటంటే ఏ డాక్టర్ అయినా అవి ఏలు తీసేయండి, కాలు తీసేయండి అంటారు. ఇక్కడ కాలు చెయ్యి తీయకుండా చచ్చిపోయినటువంటి ప్రాంతాన్ని తీయకుండా ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ని తీసుకురావడం గొప్ప కార్యక్రమం అమ్మ. మెడికల్ క్యాంపులు చాలా చూసాం మేము లయన్స్ క్లబ్ ద్వారా, అన్నింటి ద్వారా. మా కృష్ణరాజు గారు, మన ఈ రంగసాయి గారి ద్వారా ఎన్ని మెడికల్ క్యాంపులు చాలా నేను చూశాను. గత 30 సంవత్సరాలు నేను లయన్స్ క్లబ్లో ఉన్నాను. కాబట్టి ఇటువంటి క్యాంపు మాత్రం చాలా గొప్ప క్యాంపు. మరి మనకి ఏంటంటే అవయవాల్లో ఒక అవయవం తీసేయాలని డాక్టర్ చెబితే ఎంత బాధ ఉంటుందో మనకు, అటువంటి బాధ వారు గ్రహించి ఇటువంటిది ఎప్పుడు కూడా ఎక్కడ జరగకూడదు, అటువంటిది లండన్ నుంచి ఆ డాక్టర్ని తీసుకొచ్చి మేడంగా చేయించడం చాలా గొప్ప కార్యక్రమం. వారికి వెంకటేశ్వర ఆశీస్సులు పూర్తిగా ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తాం. ఇటువంటి సేవలు చేయాలని నేను కోరి ప్రార్థిస్తాం. రెబల్ స్టార్ కృష్ణరాజు గారి సతీమణి మరి ఆయన చేసిన యజ్ఞం ఇది, ఒక ఆరోగ్య యజ్ఞం అని చెప్తున్నాను. ఎందుకంటే నిన్న నభూతో నభవిష్యత్ దాన్ని వర్ణించాలంటే ఎవరి వల్ల కాదు. ఆవిడ కూడా ఊహించుకోలేదు నా అభిప్రాయం. అంత అద్భుతమైనటువంటి ఆరోగ్య కార్యక్రమాన్ని ఆవిడ నిర్వహించడం, దానికి అందరూ సహకరించడం, అధికారులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా దాంట్లో పాల్గొనడానికి కారణం ఏంటంటే పెట్టినటువంటి ఆ యజ్ఞానికి మనం కూడా దాంట్లో ఉండాలని అలా ఉత్సాహంగా రావడం జరిగింది. శ్యామలాదేవి గారికి మన పట్టణం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని మీ చేతికి వచ్చి చెప్తున్నానమ్మా. ఎందుకంటే నేను చేసిన కార్యక్రమం అంటే మా భీమవరంలో ఎప్పుడు జరగలేదని చెప్తున్నాను నేను. అటువంటి కృష్ణరాజు గారు ఒకసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అప్పుడు ఏకంగా 1500 మంది చేయించారు. అప్పటిదాకా ఎవరికి 1500 అవ్వలేదని వాళ్ళందరికీ కూడా బిందులు ఇచ్చారు. అవన్నీ ఎవరు ఇవ్వడానికి లేదన్న, ఆయనే స్వయంగా ఇచ్చారండి. ఇలాంటివి ఏం చేసినా సరే మీరు ఏదైనా చేయగలరు అని నిన్న కార్యక్రమం ఎదురైంది. మీరు 100 ఏళ్ళు ఇలా ఉండి అందరికీ కూడా సేవ చేస్తూ ఇలా జీవితం ముందు గడపాలని కోరుకుంటున్నాను. ఉన్నతంగా జీవించడం అంటే శ్యామలాదేవి గారు సమాజం బాగుండాలి అని నిన్న మెడికల్ క్యాంప్ పెట్టడం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్యామలాదేవి గారితో పాటు క్యాంప్స్ నేను కనీసం లయన్స్ క్లబ్లో కొన్ని వేల క్యాంపులు చేయించామని. కానీ నిన్న జరిగింది శ్యామలాదేవి గారి పిల్లలు, వారి కుటుంబం, వారి బంధువులు అందరూ కూడా ఒక వర్కర్స్ కింద పనిచేసి అక్కడ మరి నిన్న క్యాంప్ సక్సెస్ అవడా చేశారు. ఇది నా 30 ఏళ్ళ సర్వీస్లో ఒక కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి ఒక సామాజిక సేవ చేయాలనేది ఇది నా మొదటిసారిగా చూస్తున్నాను నేను. ఇది మరి వారి కుటుంబానికి, మరి వారి ప్రత్యేకంగా వారి పిల్లలందరికీ కూడా మా భీమవరం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు శ్యామలాదేవి గారి వల్ల మా భీమవరానికి, భీమవరం పరిసర ప్రాంతాలన్నింటికి జరగాలని కోరుకుంటూ
తెలుగుదేశం పార్టీ కృష్ణ బలిజ సాధికార సమితి రాష్ట్ర సభ్యుడు బీసీ నాయకుడు గంటా త్రిమూర్తులు టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి సమక్షంలో తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు ఆధ్వర్యంలో ₹1,00,000 నగదు రుసుమును చెల్లించగా తోట సీతారామలక్ష్మి శాశ్వత సభ్యత్వ రసీదును అందజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నాయకుడు గంటా త్రిమూర్తులు బడుగు బలహీన పేద వర్గాల వారికి విద్య వైద్యం కోసం అనేక విధాలుగా సాయపడుతూ ఉంటారని ఆయన శాశ్వత సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీడీపీ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ కార్యక్రమం 1,00,00,000 సభ్యత్వాలు పూర్తి చేసుకుని ముందుకు వెళుతున్న సందర్భంగా టీడీపీ సభ్యులకు ప్రమాద బీమా ఇతర వైద్య విద్యా సహాయానికి ఉపయోగిస్తున్న టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధిలో భాగస్వామిగా ఉండాలని ₹1,00,000 శాశ్వత సభ్యత్వాన్ని స్వీకరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేండ శ్రీనివాస్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మైలాబత్తుల ఐజాక్ బాబు, పట్టణ కమిటీ కార్యదర్శి గూడూరి సుబ్బారావు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, పడమట సోమేశ్వరరావు, మరపట్ల శ్యాంబాబు, మల్లువలస రాము, గంగాధర్ తిలక్, యలమంచలి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. అందరూ చాలా చక్కగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ రోజున మనం భీమవరం పట్టణంలో భీమవరం నియోజకవర్గంలో మన గంటా త్రిమూర్తులు గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయనకున్న దాంట్లో ఆయన సంపాదించిన దాంట్లో కష్టపడి ప్రతి ఒక్కరికి ఒక సేవాభావంతో ఎవరికైనా విద్య కోసం కావచ్చు, ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతుంటే కావచ్చు, ప్రతి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఆయన మరి దానం చేయటం, ఎంతో కొంత ఆయన సపోర్ట్ చేయటం మరి మనం ఎన్నో రకాలుగా మనం చూస్తాం. భీమవరం పట్టణంలో ఈ రోజున గంటా త్రిమూర్తులు గారు కూడా ఏమైందంటే పార్టీలో చాలాసార్లు అయినా పార్టీ ఫండ్ ఇవ్వటం కూడా మనకు తెలుసు అందరికీ. ఈ రోజున ఆయన శాశ్వత సభ్యత్వం అంటే లైఫ్ లాంగ్ మెంబర్షిప్ అంటే పార్టీలో ఎప్పుడూ నేను కొనసాగుతాను, వేరే పార్టీ మారేది ఉండదు అంటూ ఆయన ₹1,00,000 కట్టి మెంబర్షిప్ తీసుకుంటాం జరిగింది. అది చాలా చాలా సంతోషం. అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇది అంటే డబ్బులు కట్టితేనే అనేది కాదు, ఇక్కడ ఆయన కట్టాలనుకున్నారు, కట్టారు, అది వేరే మాట. కానీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల కూడా మనం మరి విశ్వాసంతో బలంగా పార్టీకి పని చేయాలి అని ఒక బలమైన మరి సపోర్టు మన పార్టీకి ఉండాలి. అంటే ₹1,00,000 కడితేనా అనేది అందరూ అనుకోవచ్చు, అది కాదు ఇక్కడ కావాల్సింది. ఏదైనా ఆయన ఒక మంచి మనసుతో ఆయన కట్టగలిగారు. మనం ఎప్పుడూ కూడా ఏవైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా పార్టీకి అంకితమయ్యి ప్రతి కార్యకర్త కావచ్చు, ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేసి అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున మన భీమవరం నియోజకవర్గం తరఫున గంటా త్రిమూర్తుల మేమందరం కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర బీసీ నాయకులు గంటా త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీకి మరి శాశ్వత సభ్యత్వం ₹1,00,000 కట్టి మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉక్కు మహిళ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి యొక్క నాయకత్వంలో పట్టణ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వేండ్ర శ్రీను గారు, ఇంకా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేరిన గంటా త్రిమూర్తులు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి దాతృత్వానికి గంటా త్రిమూర్తులు మారిపోయారు. ఎక్కడ ఎటువంటి విపత్తులు వచ్చినా ఎటువంటి సంఘటనలు జరిగినా మరి నేను ఉన్నానని ఒక పెద్ద మనసుతోటి ఆయన అనేక మంది పేదలను చదివించడం కానీ వైద్య సహాయం అందించడం కానీ అదేవిధంగా ఇల్లులు కాల్పోయినప్పుడు కానీ తుఫాన్లో వరదలు వచ్చిన టైంలో ఆయన సేవలు చాలా అభినందనీయం. రాష్ట్ర కృష్ణ బలిజ సాధికార సంఘ కార్యదర్శి అయినటువంటి గంటా త్రిమూర్తులు గారు, అలాగే ఈ రోజున పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వంలో మరి సభ్యత్వం జీవితకాల సభ్యత్వం అని చెప్పి శాశ్వత సభ్యత్వం ₹1,00,000 పార్టీకి డొనేట్ చేసి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. మరి ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడూ కూడా పార్టీ కమిట్మెంట్తో పార్టీకి సేవ చేస్తూ పార్టీ కార్యకర్తలకి చేయూతనిస్తూ నేను పార్టీ కృషి చేస్తానన్న ఒక సంకల్పంతో మరి ఈ రోజున మరి మేడం గారు ఒక సమీక్షంలో మరి సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది, జీవితకాల సభ్యత్వం. మరి ఇలాగే
రానున్న ముందు రోజుల్లో కూడా పార్టీ కమిట్మెంట్తో ఎంతో పనిచేస్తూ పార్టీ కార్యకర్తలకి పార్టీ బలోపేతానికి ఆయన సేవ చేయాలని చెప్పి ఒక తెలుగుదేశం కార్యకర్తల ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే శాశ్వత సభ్యత్వం మేడం గారు తోట సీతారామకృష్ణ గారు సీజన్ మీదుగా తీసుకోవడం జరిగింది. అలాగే పెద్దలు సుబ్రహ్మణ్యరాజు గారు, అలాగే వేంద్రశ్రీ అన్నయ్య గారు, ఐజాక్ అన్నయ్య గారు, మద్దుల రాము గారు, అలాగే సహచరులు ఉప్పుడు చంద్రశేఖర్ గారు అందరం కూడా పార్టీకి కష్టకాలంలో చాలా శ్రమించి కష్టపడి పార్టీని కోసం కృషి చేసి ఎన్నో ఒడిదుడుకులు పడి పార్టీని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కోసం మేము అంతా కృషి చేసి పార్టీ అధికారం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేమందరం ఎన్నో విధాలుగా పాటలు పడి తీసుకొచ్చిన పార్టీని ఇలా చక్కగా కష్టపడి పరిపాలన చేస్తుంటే కొందరు కొన్ని విధాలుగా చిత్రశక్తులు ఏకమయ్యి పార్టీలో కొన్ని తగాదాలు సమస్యలు తీసుకురావడం ట్రై చేస్తున్నారు. అటువంటి మానుకోండి. వీళ్ళందరూ కూడా పదవుల కోసం రాజ్యాల కోసం మీరు అడ్డగోలుగా వచ్చి ఇంకో రకంగా ప్రవర్తన కట్ట కాదు. అన్నీ తెలుసు. ఆయన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారంతో ఈక్వల్ నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. అంత గొప్ప వ్యక్తికి మనం కానీ మీరు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ మనం ఇలా సలహా ఇచ్చే అంత వెళ్ళక్కర్లేదు. ఆయనకి తెలుసు ఏం చేయాలన్నది. దయచేసి మనందరం కూడా మేమందరం ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ ఎదురు తీసుకెళ్ళాం. అలా మీరు కూడా ఆలోచించి కార్యకర్తల కోసం పార్టీ అంతా కూడా ఇంకొక 30 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే నానమ్మ లోకేష్ గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు పార్టీ ముందుకెళ్ళాలని మనందరం కలిసి కట్టుడుగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ దయచేసి ఆలోచించండి. వేమన పద్యాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని సర్ సివి రామన్ స్కూల్ ప్రిన్సిపల్ పెండ్యాల సరిత అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేమన జయంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వేమన పద్యాలపై పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. స్కూల్ ప్రిన్సిపల్ సరిత మాట్లాడుతూ వేమన పద్యాలు తెలియని తెలుగువారు ఉండరండంలో ఎటువంటి అతిశయోక్తి లేదని, ఆయన రచనల ద్వారా జీవిత సత్యాలను తెలుసుకుని భావితరాలకు అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ వేమన ప్రజాకవి, సంఘ సంస్కర్త, విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండరని, వానకు తడవని వారు ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంటే ఆయన పద్యాలకు ఉన్న ప్రజాదరణ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చని అన్నారు. అనంతరం విద్యార్థులకు పద్య పోటీలను నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. బుధవారం పిఎస్ఎం హైస్కూల్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రంగసాయి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు వరలక్ష్మి, ఏవో శైలజ, కలిగోట్ల గోపాల శర్మ విద్యార్థులు పాల్గొన్నారు. కడము పాలు భక్తి కలుపు పూలు పట్టడైన చాలు విశ్వదాభిరామ వినురవేమ పలికింపగావచ్చు బౌర శ్రద్ధ చేయము పలకవచ్చు సహనమొక్కటబ్బ చాలా కష్టముగా విశ్వదాభిరామ వినురవేమ మరేనే సమస్త దగ్గును చదువు మన్నమేని చదివి చదువురా విశ్వదాభిరామ. చేకూరేలా వేమన మహాకవి విద్యాలు రచించారు. మరి ప్రతి వ్యక్తి కూడా జీవితంలో జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా నీతివంతంగా సత్యవంతంగా ధర్మనిరతితో జరగాలని, దానికోసం వేమన పద్య రూపంలో పద్యాలు కొన్ని వేల పద్యాలు మనకి భారతదేశంలో ఉన్నాయి. మరి సిపి బ్రౌన్ అనే వ్యక్తి ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసుకుని మరి వేమన గురించి దేశాల్లో పరిచయం మహానుభావుడు. ఈ వేమన జయంతి ఉత్సవాలని 4 రోజులుగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులు పద్యాల పోటీలు పెట్టి ఆహ్వానం చేస్తున్నాం. ఈరోజు సివి రామన్ స్కూల్లో విద్యార్థులకు బహుమతులు ఇస్తున్నాం. రేపు పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ముగింపు వేడుక జరుగుతాయి. ఇది కార్యక్రమం. ఇవాళ సివి రామన్ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. బాలబాలకి చక్కగా పద్యాలు పెట్టి సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. వేమన పద్యాలు అనేవి
చాలా నీతిని పిల్లలకు అన్ని తెలియజేస్తున్నాయి. అందుకని మా పిల్లలకి వేమన పద్యాల పోటీలు నిర్వహిస్తున్నాం. టీవీ నమస్కారం. కాళ్లకూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో కాళ్ల పోలీస్ స్టేషన్ నిర్వహించనున్న ప్రాంతాన్ని భీమవరం డీఎస్పీ జయసూర్య పరిశీలించారు. కాళ్ల గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరింది. అద్దె భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో వర్షం నీరు లీక్ అవుతుంది. స్టోర్ రూమ్ ఎప్పుడైనా కూలిపోయే విధంగా ఉన్నదని కాళ్ల ఎస్ఐ పోలీస్ ఉన్నతాధికారులకు విన్నవించారు. కాళ్లకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం పోలీస్ స్టేషన్లో కేటాయించారని కోరారు. కాళ్లకూరు గ్రామ పంచాయతీ, కాళ్ల మండల పరిషత్ కార్యాలయాల్లో తీర్మానాలు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కాళ్లకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని తాత్కాలికంగా కాళ్ల పోలీస్ స్టేషన్కు ఇవ్వడానికి కాళ్లకూరు గ్రామ పంచాయతీ ఆమోదించింది. ఈ కార్యక్రమంలో ఆకివీడి సీఐ జగదీశ్వరరావు, తహసీల్దార్ జి సుందర్ సింగ్, కాళ్ల ఎస్ఐ ఎన్ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ నడింపల్లి ప్రదీప్, మాజీ సర్పంచ్ అడ్డాల శివరామరాజు, సాధు శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి డి సునీల్ రాజు, వీఆర్ఓ ప్రశాంత్ బాబులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆచంటలో 1,40,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి, ఎమ్మెల్యే పితాని. డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ గాదిరాజు బాబుని పరామర్శించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. విశాఖ ఉక్కు కర్మాగారం సంక్షోభం దశ నుండి అభివృద్ధి దిశగా పయనించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఊపిరిపోసింది. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఉండి మండలం కోలమూరులో ఘనంగా సురభి పౌరాణిక నాటక ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.